భోగి పళ్ళు చిన్న చిన్న పిల్లలకి మన ఇంట్లో ఉన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటాము. మరి దాని ప్రత్యేకత ఏంటండి రైట్. అసలు? ఇక్కడ కూడా 2 రకాలు. హ్మ్. మనకి నేను ఏదైనా సరే సైంటిఫిక్‌గానే చెప్తాను మీకు నేను. అంటే శాస్త్రీయ పద్ధతి దాంట్లో ఏంటంటే ఫస్ట్‌గా మీరు శాస్త్రీయ పద్ధతి భోగి పళ్ళలో ఏమేమి కలుపుతారసలు? హ్మ్. ఫస్టు రేగుపళ్ళు. గంగరేగు కాయలు కాదండి. దయచేసి పిల్లల మీద గంగరేగు పళ్ళు వేయకండి. అలాగే రేగుపళ్ళు, ఎరుపు, పసుపు ఉన్నటువంటి రేగుపళ్ళు, అలాగే తెల్ల నువ్వులు, నానబెట్టిన బియ్యాన్ని పొడి చేసి అంటే నానబెట్టిన బియ్యాన్ని మళ్ళీ తడిగా ఉన్న బియ్యాన్ని పొడిగా చేసి విరిగిపోకుండా అక్షతలు అంటే విరిగిపోని అర్థం. అటువంటి అక్షతల్ని కలిపి అంటే తెల్ల అక్షతలే. మీరే దాంట్లో పసుపు కలపక్కర్లే మళ్ళీ. ఆ తెల్ల అక్షతలు, తెల్ల నువ్వులు మరియు రేగుపళ్ళు దాంట్లో వేసేది మనం అందరూ రూపాయి కాయిన్స్ ఇస్తున్నారు. మనం ఇప్పుడు వాడేవి. అవంతా ఇనుపు వస్తువులు. అవి వేయకూడదు. రాగి నాణాలు వేయాలి. మీకు వీలైనంత వరకు రాగి నాణాలు సంపాదించుకొని రాగి నాణాలు వేసి ఈ 4 పదార్థాలను వేసి మనం తప్పకుండా పిల్లల మీద భోగి పళ్ళు పోయడం. ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ మనం రేగిపళ్ళు తీసుకొస్తాం భోగి పళ్ళు పోయడానికి. అక్కడ ఒక పాత్రలో టీవీ దగ్గర ఒకటి పెడతాం మనం. అటు ఇటు వెళ్తున్నటువంటి పెద్దోళ్ళు చిన్నోళ్ళందరూ ఏం చేస్తారు దాంట్లో తప్పకుండా టక్కు నోట్లు వేసుకుంటారు. అటు వెళ్తారు నోట్లు ఇటు నవ్వుతుంటారు. పుల్లగా ఉన్నా సరే అబ్బా పుల్లగా ఉన్నాయనుకో తింటూనే ఉంటారు వాళ్ళు. అంటే చిన్న పెద్ద తాత ముసలి అందరూ తింటుంటారు దాంట్లో. తర్వాత సాయంత్రం కల్లా మళ్ళీ భోగి పళ్ళు పోస్తారు. అక్కడ కూడా ఏం చేస్తారు ఈ భోగి పళ్ళు పోస్తున్నప్పుడు పిల్లల మీద ఈ బియ్యంతో కలిపినవి చంద్రుడు, తెల్ల నువ్వులతో కలిపిన శని, రాగినాలతో కలిపినది కుజుడు, అలాగే మనకి బదరీనారాయణుడు రేగుపళ్ళు. బదరీనారాయణుడు అంటే సాక్షాత్తుగా నారాయణ స్వామి యొక్క అంశలో పండినటువంటి పండు. దాని పేరు బదరీ ఫలం అంటే రేగుపండు. ఈ వీటితో కలిపినటువంటి పోస్తే పిల్లల్లో ఆయుర్వృద్ధి, శనేశ్వర గ్రహ పీడా పరిహారం, చంద్రుడి యొక్క అనుగ్రహంతో మానసికమైనటువంటి వికల్పం నుంచి బయటపడడం, అటిజం నుంచి బయటపడడం, మంచి వాక్సిద్ధి పొందడం. ఈ రాగి నాణాలు వేయడం వల్ల మనిషికి ఒక పటిష్టమైనటువంటి ఆరా ఏర్పడుతుంది. హ్మ్. ఒక మంచి అంటే మ్యాగ్నిఫికెంట్ పవర్ ఏర్పడుతుంది మనిషికి. వర్చస్సు ఏర్పడుతుంది. ఈ 4 రకాల ఔషధకృతమైనవి. పిల్లలు పోయగానే ఏం చేస్తారు అక్కడ బియ్యము, నువ్వులు, రేగుపళ్ళు కలిపిన టక్కు నోట్లో పోసుకుంటారు. ఎంత అవును. వద్దన్నా సరే పీడ కలుగుతుంది పోయకన్నా సరే పిల్లలు తింటూనే ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ నువ్వులలో ఉన్నది B12, రేగుపళ్ళలో ఉన్నది సి విటమిన్, తర్వాత మనకి బియ్యంలో ఉన్నది ఒక రకమైనటువంటి వైద్యం జీర్ణాశయానికి హ్మ్. బాగా పనిచేసేది. రాగి అనేది ఒంటికి మంచి కలిగించేది. ఇందులో ఏమైనా నెగిటివ్ ఉందా మీకు? లేదు. ఇంత సైంటిఫిక్‌గా ఉన్న దాన్ని పిల్లలు దొంగతనం తిన్నా సరే వాళ్ళకి మంచి ఆరోగ్య పుష్టి కలుగుతుంది. ఆ భోగిపళ్ళు పోసేంత వరకు మనం నిండ తీసుకొస్తే భోగిపళ్ళు టైం కొన్నే ఉంటాయి. ఎరా ఏమైనా రా పళ్ళని మీరు ఏం చేశారా అంటుంటారు. అందరు ప్రతి ఒక్కళ్ళు జరుగుతుంది ఇది. అవును. అంటే ఈ అనేవాళ్ళు కూడా తింటారు దాన్ని. గబగ నోట్ వేసుకో అంటే దీనివల్ల ఇంట్లో అందరికీ సి విటమిన్ డెవలప్‌మెంట్ అవుతుంది. హ్మ్. దానివల్ల ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి మంచి చర్మ సమృద్ధి బాగా ఉంటుంది. చర్మం కళగా ఉంటుంది.